ఓకే, సో రివాల్వ్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో నేనేం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఈ ఎలిప్స్ తీసుకున్నాం. దీన్ని యాక్చువల్లీ మనం స్కోప్ ఆఫ్ చేస్తున్నాం. ఓకేనా? సో చేసుకొని ఇక్కడ మనము బ్లాక్ అండ్ వైట్ ఇద్దాం. ఓకేనా? అండ్ రేడియల్ ఇద్దాం. ఓకేనా? అండ్ రివర్స్. ఓకేనా? రేడియల్ ఇచ్చాను, రివర్స్ చేశాను. అంటే సెంటర్లో బ్లాక్ వస్తుంది, కార్నర్స్లో వైట్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మనము ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఓకేనా? పిక్సలేట్లోకి వెళ్దాం. ఓకేనా? ఎఫెక్ట్లో పిక్సలేట్లోకి వెళ్ళి కలర్ హాఫ్ టోన్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కలర్ హాఫ్ టోన్లో 0 0 0 0 పెట్టేద్దాం. 1 ఛానల్ 1 2 3 4లో. అండ్ ఇక్కడ మనం మ్యాక్స్ రేడియస్లో 60 పెడదాం. ఓకేనా? సో మనకి ఇలా వస్తుంది డాట్స్ డాట్స్ డాట్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ వైట్ని మనము రిమూవ్ చేసేద్దాం. ఓకేనా? సో ఎలా రిమూవ్ చేస్తాం వైట్ని? సో ఫస్ట్ మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. ఓకేనా? ఎక్స్పాండ్ చేసేసుకొని మనము ఇక్కడ విండోస్లో ఇమేజ్ ట్రేస్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? విండోస్లో ఇమేజ్ ట్రేస్. ఓకేనా? ఈ ఇమేజ్ ట్రేస్లో మనము కిందకు వద్దాం. అడ్వాన్స్లో ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ చూడటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మనకి ఇందులో కావాల్సింది ఏంటంటే వైట్ రిమూవ్ చేసేయాలి. సో వైట్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ మనకి ఇగ్నోర్ వైట్ అని ఆప్షన్. ఓకేనా? ఇగ్నోర్ వైట్ క్లిక్ చేసుకున్నాం, ఇది ఆన్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఒకసారి వైట్ వెళ్ళిపోతుందా. చూసారా? వైట్ మొత్తం వెళ్ళిపోయింది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే సో దీన్ని ఇంకొకసారి నేను ఎక్స్పాండ్ చేస్తా. ఓకేనా? చేసేసి నేను దీన్ని ఒక సింబల్ చేసుకుంటాను. ఓకేనా? ఈ డాట్స్ని నేను ఒక సింబల్ చేస్తాను. సో ఎట్లా చేసుకుంటా సింబల్? సో సింబల్ ఇట్లా డ్రాగ్ చేస్తాను. సో మీరు కావాలంటే డాట్స్ అని పెట్టండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనము డిలీట్ చేస్తాం. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? చూడండి, ఇప్పుడు నేను ఒక ఎలిప్స్ తీసుకుంటాను, మళ్ళీ ఇంకొక ఎలిప్స్. ఓకే, ఈ ఎలిప్స్ తీసుకొని దీనికి షిఫ్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేద్దాం. ఓకేనా? అండ్ దీనికి మనం ఒక డిఫరెంట్ కలర్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కలర్ రాకపోతే మనం ఏం చేద్దాం, ఇక్కడ నుంచి తీసుకున్నాం కలర్ డైరెక్ట్. ఓకేనా? యాక్చువల్లీ కలర్ మనకు అవసరం లేదు, ఎట్లయినా ఇప్పుడు నేను దీనికి రివాల్వ్ అప్లై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం, హాఫ్ కట్ చేద్దాం. సో ఎలా కట్ చేస్తాం మనం? సో ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి, సీజర్ని క్లిక్ చేయండి. ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి, సీజర్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి హాఫ్ కట్ అయిపోయింది. ఓకేనా? సో ఇట్లా సెమీ సర్కిల్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఎఫెక్ట్ 3D రివాల్వ్. ఓకే, రివాల్వ్ అప్లై. సో అప్లై చేసి ఇక్కడ మనకి సిలిండర్లా వచ్చింది, నాకు సిలిండర్ అక్కర్లేదు. సో రైట్ రైట్ పెడదాం. నాకు ఇలా స్పియర్ కావాలి, స్పియరికల్గా కావాలి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నేను మ్యాప్ ఆర్ట్లోకి వెళ్తాను. మ్యాప్ ఆర్ట్లో నాకు ఇట్లా ఇట్లా మౌంటైన్ టైప్లో గ్రాఫ్లో అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక ఏదైతే నేను డాట్స్ సెలెక్ట్ చేసానో ఆ డాట్స్ని తీసుకుంటాను. ఓకేనా? సో చూడండి, మనకి ఇక్కడ డాట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ డాట్స్ని ఎగ్జాక్ట్లీ నేను లాస్ట్ క్లాస్ ఇట్లా అడ్జస్ట్ చేశాను, సో అలానే అడ్జస్ట్ చేస్తాను. చూడండి, సో మీరు దీన్ని ఎటువైపు అంటే అడ్జస్ట్ పెట్టుకోవచ్చు అన్నమాట.
సో దీన్ని మీరు ఇట్లా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, స్ట్రెచ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా ఎటు పెడితే అలా వస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ ఇన్విజిబుల్ జామెట్రీ అన్నాం అనుకో, చూడండి ఈ స్పియర్లో స్పియర్ చుట్టూరా వస్తుంది మనకి. ఓకే, ఇలా పెట్టుకున్నాం. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము ఓకే అన్నాం. ఓకే, మళ్ళీ ఓకే అన్నాం. సో ఓకే అన్న తర్వాత సో చూడండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకేనా, మళ్ళీ దీన్ని అన్గ్రూప్ చేద్దాం. ఒకసారి ఎక్స్పాండ్ అన్న తర్వాత అన్గ్రూప్ చేయాలి. సో అన్గ్రూప్ ఎంతవరకు చేయాలి మీరు? రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ వచ్చే వరకు చేయాలి. ఓకేనా, సో ఒకసారి మనము కలర్స్. ఓకేనా, సో చూడండి. సో ఇది మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లోగో లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా మనము రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అనేసి కొంచెం డిఫరెంట్ కలర్. ఓకేనా, రైట్. సో చూడండి. సో ఒకసారి మనము ఓకే దీన్ని మన ఆర్ట్ బోర్డ్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఒక అన్వాంటెడ్ షేప్ వస్తుంది, దాన్ని డిలీట్ చేసేస్తాం. ఓకే, ఈ లైన్స్ వస్తాయి ఇట్లా మనకి. ఓకే, డిలీట్ చేసేస్తాం. ఓకే, సో చూడండి. సో చూడండి మనకు ఒక గ్లోబ్ టైప్లో వచ్చింది ఇట్లా. సో దీనికి మనము కావాలి అంటే దీనికి మనం స్వాచెస్ కూడా ఇవ్వచ్చు. సో మనము ఎర్రర్ స్వాచెస్. ఓకేనా, సో దీనికి మనం జంక్షన్ చేయవలసి వచ్చు. ఓకే, ఐ థింక్ ఈ కలర్ బాగుంటుంది, కూడా బాగుంది. ఓపెన్ చేద్దాం మనం. స్వాచెస్ అంత గొప్పగా లేదండి, మనం నార్మల్ గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి. రెడ్ అండ్ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. ఓకే, ఓకేనా, సో చూడండి. సో దీనికి కూడా మీరు ఏదైనా గ్రేడియంట్ ఇచ్చుకోవచ్చు మీరు కావాలంటే. అంటే ఇది బ్యాక్ సైడ్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. సో దీనికి కావాలంటే మనం ఒక గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి సేమ్ ఆబ్జెక్ట్కి ఒకే ఆబ్జెక్ట్కి సిమిలర్ గ్రేడియంట్స్ ఇవ్వాలి, కానీ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్కి డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలి. అట్లా ప్లాన్ వేసుకుంటే లుక్ వస్తుంది మన వర్క్కి. ఓకే, ఇట్లా ఏది పడితే అది గ్రేడియంట్ ఇవ్వడము, దానివల్లనే మన వర్క్కి అట్రాక్షన్ పోతుంది. ఓకేనా, సో మీ ఫైనల్ గోల్ ఒకటే ఉండాలి. ఏముండాలి? మన వర్క్కి అట్రాక్షన్ తీసుకురావాలి, అప్పీల్ తీసుకురావాలి. సో దట్ ఈస్ ద థింగ్. ఓకేనా, రైట్. సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ? దీన్ని గ్రూప్ చేసేస్తాను. ఓకే, దీన్ని నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లోగో లాగా యూజ్ చేస్తాను. సంథింగ్ లైక్ గ్లోబల్ ఐటీ సొల్యూషన్స్. సో దీనికి ఒక మంచి ఫాంట్ ఇద్దాం. ఓకేనా, సో ఇంపాక్ట్ ఇద్దాం. ఓకే,
అండ్ కొంచెం స్క్యూ చేద్దాం. స్క్యూ ఎట్లా చేస్తారు? ఏమైంది మహతి? ఆల్వేస్ స్మైలింగ్. ఓ సారీ, లెట్ దిస్ సారీ. షియర్ ఇలా. So something like this. And next is దీనికి కావాలంటే మనం ఒక రౌండ్ రెక్టాంగిల్ ఇచ్చుకోవచ్చు. ఆర్ దీన్ని ఓపెన్ చేద్దాం, మొత్తానికి వేయడం కోసం. ఓకేనా? ఓకేనా? సో ఇలా మనము ఏదైనా ఐటీ కంపెనీ లోగో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాలంటే మనము మంచి గ్రేడియంట్ ఇవ్వచ్చు, ఏదైనా మంచి గ్రేడియంట్ ఇద్దాం. సో టెక్స్ట్కి ఎట్లా ఇస్తాం గ్రేడియంట్? ఫస్ట్ ఎక్స్పాండ్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకేనా? సో ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? దీనికి గ్రేడియంట్ ఇద్దాం. సో వేర్ ఈస్ ద గ్రేడియంట్? కంట్రోల్ F9. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఇట్లాంటి గ్రేడియంట్ ఇచ్చుకోండి, కొంచెం లైట్ కలర్. ఓకే, సో అట్లా. ఓకే, అండ్ కావాలంటే చూడండి దీనికి మనం ఒక డ్రాప్ షాడో చూద్దాం. డ్రాప్ షాడో బాగుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మనము తీసేద్దాం. చూద్దాం ఒకసారి. సో ఎఫెక్ట్, స్టైలైజ్, డ్రాప్ షాడో. బాగుందంటారా డ్రాప్ షాడో? ఫాస్ట్ తక్కువ చేయాలి. ఓకే, నార్మల్గా ఉంది. కొంచెం తగ్గించుకోండి. ఓకే, సో దీనికి కూడా డ్రాప్ షాడో వేద్దాం. ఓకేనా? లైట్ షాడో వచ్చింది. సో నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. యాక్చువల్లీ ఇంకొక విధంగా షాడో ఇవ్వాలంటే, సో దీన్ని డూప్లికేట్ చేసుకోండి. దీన్ని మనము దీనికి ఒక బ్లాక్ కలర్. ఓకే, ఇచ్చేసి ఇలా పెడదాం. ఇచ్చేసి రైట్ క్లిక్, అరేంజ్, సెండ్ బ్యాక్వర్డ్. ఓకేనా? చూడండి, సో ఇట్లా ఇచ్చుకోవచ్చు మీరు. అట్లా స్టైలైజ్ బాగాలేదనుకోండి. కలర్స్ చూడండి, కలర్స్ వల్ల అట్రాక్షన్ వస్తుంది. అందుకే చెప్తాను నేను, మంచి కలర్స్ మీద బాగా వర్క్ చేయండి. గ్రేడియంట్స్ ఇవ్వడము, గ్రేడియంట్స్లో కూడా మంచి గ్రేడియంట్స్ ఇవ్వాలి. ఓకేనా? సో దీనికి మీరు ఒకసారి డూప్లికేట్ చేద్దాం, ప్యూర్ బ్లాక్ కలర్ తీసుకోండి. ఓకేనా? అండ్ సెంటర్ బ్లాక్. ఓకే, చూడండి ఇలా ఇది మనకి షాడో వచ్చింది. సింపుల్ షాడో, రైట్? ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం? షిఫ్ట్ పోకూడదు. సో మనకి ఇంతే రావాలి.
ఓకేనా. జస్ట్ అ మినిట్. ఇందులో ఎఫెక్ట్ 3Dలో వచ్చేసి రొటేట్. ఓకేనా. సో ఎక్స్ట్రూడ్ అండ్ బెవల్ రివాల్వ్ అయిపోయింది. రొటేట్ ఇది ఏంటంటే మనకి ఫ్లాట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్లాట్ అంటే ఇది ఇక్కడ డెప్త్ రాదు మనకి. అయితే మనం డెప్త్ మళ్ళీ ఎక్స్ట్రూడ్ అప్లై చేసి డెప్త్ ఇచ్చుకోవాలి. కానీ నార్మల్గా రొటేట్ ఆప్షన్ అప్లై చేస్తే మనకి ఫ్లాట్ అవుట్పుట్ వస్తుంది. సో మీకు చూపిస్తాను. సో నేను సింపుల్గా ఒక స్టార్ తీసుకుంటా, తీసేసుకొని సో దీనికి మనము రొటేట్ అప్లై చేద్దాం. సో చూడండి, సో ఇందులో మనకి ఎక్స్ట్రూడ్ ఆప్షన్ లేదు, చూసారా. సో చూడండి, ఇప్పుడు నేను ఇట్లా చేస్తే అది ఫ్లాట్గా వస్తుంది, డెప్త్ రావట్లేదు. ఇలా ఉపయోగపడుతుంది. అండ్ దీన్ని మీరు ఏం చేయొచ్చు, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ ఓకే చేసుకొని నెక్స్ట్ దీనికి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఇవ్వచ్చు. ఓకేనా. అంటే డైరెక్ట్ ఎక్స్ట్రూడ్ ఇచ్చే బదులు ఇండైరెక్ట్గా ఎక్స్ట్రూడ్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే చూడండి ఇలా. ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ చేసుకొని దీనికి మనము కలర్స్ ఇచ్చుకోవచ్చు. అయితే జస్ట్ ఒక రొటేట్తో ఒక సింపుల్ ఒకటి చూపిస్తాను మీకు. మనం ఒక సింపుల్ ఒక బ్యాక్ బటన్ ఐకాన్ చేయొచ్చు. ఇది ఎస్పెషల్లీ యూఐ డిజైనింగ్కి బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ బటన్ అనొచ్చు, అదే బ్యాక్ బటన్ కాదు, దాన్ని ఏమంటారు, రీసైకిల్ బటన్, రీఫ్రెష్ బటన్ టైప్, రీఫ్రెష్ బటన్. సో ఒకసారి చూద్దాం. సో ఓన్లీ నేను స్ట్రోక్ తీసుకున్నా. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము కట్ చేద్దాం. ఓకేనా. ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనము ఏం చేద్దామంటే స్ట్రోక్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా. ఓకేనా. సో ఇట్లా వచ్చిందా మనకి. సో దీన్ని మరి ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి. ఓకే. సో తర్వాత దీనికి మనము ఏం చేద్దామంటే క్యారోస్ తీసుకుంటాం. ఓకేనా. ఓకే. ఎగ్జాక్ట్లీ 90 degrees రొటేట్ అవ్వాలంటే ఇట్లా షిఫ్ట్ పట్టుకోండి, అప్పుడు రొటేట్ అవుతుంది. కొంచెం మనం ఇట్లా పక్కకు చేస్తాం. ఓకేనా. సో అలానే దీన్ని మనము ఫ్లిప్ చేద్దాం. రీసైకిల్ కరెక్ట్. సో నాకు కూడా గుర్తుకు రాలేదు అంటే అన్నది. సో దీన్ని యునైట్ చేద్దాం అట్లానే. ఓకేనా. సో చూడండి, ఎప్పుడైనా ఇలాంటి ఐకాన్స్ మనము ఇల్లుస్ట్రేటర్లోనే చేయాలి. ఎందుకంటే బికాస్ ఇల్లుస్ట్రేటర్ ఇస్ అ వెక్టర్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్. అర్థమైందా.
ఇదే మీరు ఫోటోషాప్లో చేయొచ్చు, ఫోటోషాప్లో చేయాలంటే చేయొచ్చు, కానీ ఫోటోషాప్లో మనకి పిక్సలేటెడ్ వస్తుంది, బ్లర్ అయిపోతుంది. ఊరికే దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయడం, చిన్న పెద్ద చేయడం, సో ఆ హెడేక్ లేకుండా ఇలాంటి ఐకాన్స్ మనము ఈజీగా ఇల్లుస్ట్రేటర్లో చేయొచ్చు. అండ్ ఇల్లుస్ట్రేటర్ లాంటి ఇంకో సాఫ్ట్వేర్ ఏంటి కోరల్ డ్రా, సో వాటిల్లో కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, వెక్టర్ గ్రాఫిక్స్, షేప్ ఎడిటింగ్కి ఫోటోషాప్ వాడకండి, వీలైనంత వరకు ఇల్లుస్ట్రేటర్ అండ్ కోరల్ డ్రాలోనే చేసుకోవాలి. ఓకేనా? ఫోటోషాప్ మొత్తం దేనికి? ఫోటో ఎడిటింగ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని మనము యునైట్ చేద్దాం. ఓకే, యునైట్ చేసి ఇప్పుడు దీనికి నేను రొటేట్ ఇస్తాను ఫస్ట్. ఓకే, ఓకేనా? సో మనము ఇలాగానే రొటేట్ చేద్దాం, ఇలాగా ఇట్లా ఫ్లాట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? ఆర్ కొంచెం ఇట్లా క్రాస్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, 56. ఓకేనా? ఇప్పుడు దీనికి మీరు ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకేనా? ఎక్స్పాండ్ అపియరెన్స్. అండ్ ఇప్పుడు దీనికి మనము ఎక్స్ట్రూడ్ ఇద్దాం. ఓకేనా? ఎక్స్ట్రూడ్లో కూడా 0 0 0 చేసేసి చూడండి, కొంచెం ఇట్లా కొంచెం డెప్త్ వచ్చేలాగా ఇలా రైట్. సో సంథింగ్ లైక్ రీసైకిల్ బిన్ కానీ వాటి ఐకాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ మీరు దీనికి కావాలంటే ఎక్స్పాండ్ చేసుకొని మీ ఓన్ కలర్స్ దీనికి ఇచ్చుకోండి. సింపుల్గా మనం అన్గ్రూప్, అన్గ్రూప్ కాదు, ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకొని తర్వాత అన్గ్రూప్ అన్నాం. ఓకేనా? ఎవరైనా వెళ్ళిపోయారా? అసలు లో ఉందట. ఓకే, ఇప్పుడు లుక్ వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా కొంచెం యునైట్ చేయాలి. ఓకే, కొన్ని ప్లేసెస్లో యునైట్ చేసుకోవాలి, లేకపోతే చూడండిగా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా రాలే. ఇందాక మీకు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, ఇట్లా యునైట్ చేస్తే చూడండి అది పోయింది ప్రాబ్లం. రీసైకిల్ బిన్ యూజింగ్ రొటేట్ అండ్ ఎక్స్ట్రూడ్, రెండు యూజ్ చేశాను. రైట్. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ మనకి ఇమేజ్ ట్రేస్. ఓకేనా? సో వాట్ ఈస్ ఇమేజ్ ట్రేస్? ఇమేజ్ ట్రేస్ తోటి మీరు ఏదైనా ఒక రియల్ ఫోటోని ఆర్ బిట్ మ్యాప్ అంటే ఏంటి? ఫోటో, యాక్చువల్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ని మీరు ఒక వెక్టర్ గ్రాఫిక్ లా కన్వర్ట్ చేయాలి. సో దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటా యూజెస్? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లోగోలో ఒక ఏదైనా సంథింగ్ లైక్ ఏదైనా హ్యూమన్ క్యారెక్టర్ కానీ లేకపోతే యానిమల్ క్యారెక్టర్ కానీ మీరు పెట్టాలనుకోండి లోగోలో. సో నార్మల్ ప్రొసీజర్ ఏంటి? మీరు దాన్ని డ్రా చేయాల్సి వస్తుంది, ఆర్ పెన్ టూల్ తీసుకొని దాన్ని ప్లే చేయాల్సి వస్తుంది. సో అది చాలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది అండ్ రియలిస్టిక్గా కూడా రాదు. సో దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ ఫోటో ఉన్న ఫోటోని మనము ఇట్లా ఇమేజ్ ట్రేస్ ద్వారా వెక్టర్ గ్రాఫిక్స్లో కన్వర్ట్ చేయొచ్చు. అప్పుడు మనకి లోగోకి ఈజీగా యూజ్ అవుతుంది. అంటే మన డ్రాయింగ్ స్కిల్స్ లేకున్నా కూడా ఫోటోల్ని మనము వెక్టర్ గ్రాఫిక్స్ కన్వర్ట్ చేసి ఆ లోగోని మనం యూజ్ చేస్తాం. సో నేను మీకు చూపిస్తాను ఇట్లానే.
ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం ఒక టైగర్ తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ఈ టైగర్ను ఒక వెక్టర్ గ్రాఫిక్ లాగా చేంజ్ చేస్తాను. దిస్ ఇస్ ద రియల్ ఫోటో, రియల్ టైగర్ ఫోటో. ఈ రియల్ టైగర్ ఫోటోని నేను ఒక వెక్టర్ గ్రాఫిక్ లాగా చేంజ్ చేస్తాను. చేసి దాన్ని నేను ఆ లోగోని నేను నా లోగోకి యూజ్ చేసుకుంటాను. ఓకేనా? సో చూద్దాం ఎట్లా చేయాలి. సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి. అండ్ ఇక్కడ మనకి ఇమేజ్ ట్రేస్ అని చూసారా, ఇమేజ్ ట్రేస్. ఇందాక ఇమేజ్ ట్రేస్ వేరు, అది ఓన్లీ మనకు ఆ వైట్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసాం. సో ఈ ఇమేజ్ ట్రేస్కి పర్పస్ వేరే. ఇదేంటిది, ఇది మన ఇమేజ్ని ఒక వెక్టర్ గ్రాఫిక్లో కన్వర్ట్ చేస్తాం. సో చూద్దాం ఎట్లా చేస్తారు. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఏంటవి, హై ఫిడెలిటీ ఫోటో, లో ఫిడెలిటీ ఫోటో, 3 కలర్స్, 6 కలర్స్, 16 కలర్స్, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఇది ఏంటంటే మీకు యాక్చువల్ ఫోటోలోంచి ఎన్ని కలర్స్ కావాలి, అన్ని కలర్స్ కావాలా, కొన్నే కలర్స్ కావాలా, ఓకే, ఆర్ అసలు కలర్సే వద్దా, ఓకే. సో అవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మనం 3 కలర్స్ చూద్దాం. 3 కలర్స్. సో చూడండి, ట్రేసింగ్ మే ప్రొసీడ్ స్లోలీ ఇట్లా ఉంటుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఓకే కొట్టేద్దాం మనం. చూడండి, లోడింగ్, ఇనిషియల్ పిక్సెల్ ఇట్లా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఫైనల్లీ ఏమవుతుందో చూద్దాం. చూడండి, చూడండి. సో ఏమైంది, అక్కడ 3 కలర్స్ మాత్రమే తీసుకున్నారు. ఓన్లీ ఫిల్టర్ చేసింది. మనం 3 కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసాం కాబట్టి 3 కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇట్లా వచ్చింది. ఓకే. ఇప్పుడు దీన్ని వెక్టోగ్రాఫిక్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలి మనం చూడండి. ఇక్కడ మనకి ఎక్స్పాండ్ అని ఉన్నాం. ఈ ఎక్స్పాండ్ వాడి ఏం చేయాలి, దీన్ని ఒక నార్మల్ వెక్టర్ గ్రాఫిక్ లాగా మార్చాలి. అండ్ ఇక్కడ మీరు కలర్స్, మీ ఓన్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. ఓకే. సో చూడండి, ఇలా ఓన్ కలర్స్ ఇవ్వచ్చు. కాకపోతే మనము దీన్ని అన్గ్రూప్ చేయాల్సి వస్తుంది. ఓకే. రైట్ క్లిక్ అన్గ్రూప్ చేసేసుకొని చూడండి, ఇట్లా ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క కలర్ ఇట్లా ఇచ్చుకోవచ్చు. సో ఇదేంటి, దిస్ ఇస్ అ వెక్టర్ గ్రాఫిక్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ అ వెక్టర్ గ్రాఫిక్. అర్థమైందా? నేను కంట్రోల్ Z కొడుతున్నా, బ్యాక్ వెళ్ళిపోతున్నా టోటల్ అది మళ్ళీ ఫస్ట్ ఫోటో తీసుకున్నాం చూడు, ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది. కొంచెం మనం పేషెంట్గా ఉండాలి దీంట్లో, ఎందుకంటే ఇది టైం తీసుకుంటుంది. ఓకే. రైట్. చూడండి, 3 కలర్స్ తీసుకున్నాం. ఓకే. సో నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు 16 కలర్స్ తీసుకున్నాను. 16 కలర్స్ అండ్ reduce image size, rasterize, lower resolution. సో ఇప్పుడు 16 కలర్స్ తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు కొంచెం రియల్ ఫోటో లాగా ఉంది. ఇందాక కొంచెం మనకి మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ వచ్చినాయి, ఇప్పుడు కొంచెం ఫోటో లాగా ఉంది. ఓకేనా? సో దీనికంటే మనము ఇంకొక ఆప్షన్ చూద్దాం. 16 కలర్స్, ఓకే, 3 కలర్స్ చూసా.
అండ్ మీరు కావాలంటే బ్లాక్ అండ్ వైట్ లోగో తీసుకోవచ్చు, కావాలంటే టోటల్ బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది చూడండి. ఓకే, సంథింగ్ లైక్ దిస్. సో ఈ ఇమేజ్ ట్రేస్ తోటి మీరు ఒక రియల్ ఫోటోని మీరు డ్రాయింగ్ లా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఒకటి చూపిస్తా, హై ఫిడెలిటీ ఫోటో. హై ఫిడెలిటీ ఫోటో అంటే ఏంటి, వేరే కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంతో ఒక లోగో డిజైన్ చేద్దాం. ఓకే, హై ఫిడెలిటీ ఫోటో అంటే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ ఆ రియల్ ఫోటో ఎట్లుందో అట్లానే వస్తుంది, కానీ దట్ ఈస్ అ వెక్టర్ గ్రాఫ్. అది రియల్ ఫోటో కాదు, వెక్టర్ గ్రాఫ్. సో చూడండి, హై ఫిడెలిటీ ఫోటో. ఓకేనా, జస్ట్ అ మినిట్. హై ఫిడెలిటీ ఫోటో కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటాం, అంటే అచ్చం రియల్ ఫోటోలానే అవుట్పుట్ ఇస్తుంది. డిఫరెన్స్ కనిపించదు అనమాట ఎక్కువగా. చూడండి, ఇప్పుడు చూస్తే మీకు అచ్చం ఫోటోలానే ఉంది, కానీ ఇట్స్ నాట్ అ ఫోటో, ఇట్స్ అ వెక్టర్ గ్రాఫ్. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది, ఇట్స్ ద వెక్టర్ గ్రాఫ్. దీన్ని మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్పాండ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, రైట్ క్లిక్ అన్గ్రూప్. ఓకే, చూడండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చినాయి. సో మీరు ఓన్లీ టైగర్ కావాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు, మీరు ఇక్కడ మనకి లాజో టూల్ లాగా ఉంది, చూడండి ఇట్లా ఇట్లా లాగొచ్చు. హెవీ అయిపోయింది బాగా. హెవీ అయిపోయింది చూసారా. పని చేద్దాము. సరే, ఓకే. సో ఇప్పుడు నేను ఒక బెటర్ ఎగ్జాంపుల్ చేస్తాను, బికాజ్ ఇట్స్ అ వెరీ హెవీ ఫైల్ అయిపోయింది హై ఫిడెలిటీ ఫోటో తోటి. నేను ఏం చేస్తానంటే ఒక రేస్ క్లబ్ లోగో తయారు చేస్తాను, ఒక రేస్ క్లబ్. అండ్ యూజింగ్ అది నేను ఇమేజ్ ట్రేస్తో చేస్తాను. ఒక రేస్ క్లబ్ అంటే ఏంటి, హార్స్ రేస్. హార్స్ రేస్కి మనం ఏది కావాలి, మనకి హార్స్ కావాలి, హార్స్ది ఫోటో కావాలి. సో నేను ఒక హార్స్ది ఫోటో తీసుకొని ఒక రేస్ క్లబ్ లోగో డిజైన్ చేస్తాను. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మీరు డ్రాయింగ్ చేయాల్సిన పని లేదు, అర్థమైందా. మీరు ఒక ఏదైనా లోగోకి ఏదైనా క్యారెక్టర్ని డ్రా చేయాల్సిన పని లేదు, ఫోటోనే యూజ్ చేసి ఫోటోని వెక్టర్ గ్రాఫిక్లా మార్చేసుకోవచ్చు. ఇది మనం డిలీట్ చేస్తాం. ఓకే, సో ఇంకొక ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటా. చూడండి, నేను ఒక హార్స్ది ఫోటో తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ హార్స్ని నేను ఒక వెక్టర్ గ్రాఫిక్లా మార్చాను. సో ఇక్కడ నేను ఏది యూజ్ చేస్తానంటే చూడండి, సిల్హువెట్ యూజ్ చేస్తాను. సిల్హువెట్ అంటే సింపుల్గా అది ఒక బ్లాక్ అవుట్లైన్ లాగా క్రియేట్ చేస్తుంది, బ్లాక్. ఓకే, బ్లాక్ కలర్లో. ఓకే, సో చూడండి
సో నేను ఇదంతా డ్రా చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, ఎక్స్పాండ్ చేసేసి అన్గ్రూప్ చేద్దాం. సో అన్నిటికీ ఎక్కువ మనకి ఇదే ఉంటుంది ప్రాసెస్, ఎక్స్పాండ్ అన్గ్రూప్. సో చూడండి, ఇలాంటి హార్స్ డ్రా చేసే బదులు రియల్ ఫోటోని తీసుకొని నేను దాన్ని సిల్హుయేట్లా కన్వర్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు దిస్ ఇస్ అ వెక్టర్ గ్రాఫ్. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, ఈ హార్స్ మనకి ఓన్లీ దీన్ని ఇంతవరకే తీసుకున్నాం. ఓకేనా? దాని కింద లెగ్స్ అవసరం లేదు, ఇంతవరకే తీసుకున్నాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేద్దాం అండ్ ఇక్కడ మనము మైనస్ పెడదాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఓకే, డూప్లికేట్ చేసి చూడండి. సో మనకి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది లోగో, మీరు అబ్జర్వ్ చేసుకోండి. మనం యాక్చువల్గా డ్రా చేస్తే మనకి అంత రియాలిటీ రాదు. ఓకే, సో దాని బదులు మనము డైరెక్ట్ ఒక హార్స్ది ఫోటో తీసుకొని దాన్ని సిల్హుయేట్ తయారు చేస్తాం. అండ్ వాట్ ఈస్ ద సిల్హుయేట్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిల్హుయేట్ అంటే ఏంటని. ఓకే, సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద సిల్హుయేట్. ఓకేనా? ఇలా షాడో టైప్లో వచ్చారు, వీటిని మనం సిల్హుయేట్స్ అంటాం. సో మీరు ఇక్కడ ఒక వోల్ఫ్ది పెట్టాలనుకో, ఒక డాగ్ది పెట్టాలనుకోండి, రియల్ డాగ్ తీసుకొని దాన్ని ఇట్లా చేసేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ ట్రేస్ ద్వారా. సో మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది. లేదంటే మళ్ళీ ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది. వేసుకుంటే మనకి రియాలిటీ రాదు ఒక్కొక్కసారి. కొంచెం దీన్ని స్పేస్కి ఇంక్రీజ్ చేసుకుంటా. ఓకేనా? సో దీనికి మనం ఏదైనా వేరే కలర్ ఇద్దాం అండ్ వీటిని మనము గ్రూప్ చేసుకున్నాము, Ctrl+G. ఓకేనా? సో నెక్స్ట్ ఈజ్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటాం. ఓకే, సో దీని ఒక ఫోల్డ్ లాగా పెట్టుకున్నాం. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఈజ్ సేమ్ మనం అప్పుడు ఒక రిబన్ లాగా చేసాం, గుర్తుందా? దగ్గర ఆటో ఓకే, రైట్. సో ఇలా పెట్టాలి. ఓకేనా? ఓకే, అండ్ దీన్నే మనము డూప్లికేట్ చేద్దాం అండ్ క్లిక్ చేద్దాం.
ఓకేనా. సో నెక్స్ట్ ఈస్ దీనికి మనం కావాలంటే కలర్స్, అండ్ వీటికి మనము రెడ్ కలర్ది గ్రేడియంట్ ఇద్దాం. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. తర్వాత సో మీకు అది గుర్తుందా, సర్కిల్ మీద టెక్స్ట్. ఓకేనా. రైట్. సో ఏం చేయాలి ఇప్పుడు, ఇట్లా మీరు టైప్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా. సో దీన్ని ఏమన్నామంటే హైదరాబాద్ రేస్ క్లబ్ అని. ఓకేనా. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. రైట్. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. అండ్ నెక్స్ట్ మనము నార్మల్ టెక్స్ట్ తీసుకోండి కదా. సో హైదరాబాద్. ఓకే. సో దీన్ని సెంటర్ అలైన్. దీనికి ప్యూర్ వైట్ కలర్ బాగుంటుంది. ఓకే. సో చూడండి ఇక్కడ హార్స్ది వేయకుండా నేను ఎట్లా దాన్ని యూజ్ చేశాను. ఓకే. సో జస్ట్ దీనికి కొంచెం అట్రాక్షన్స్ ఇద్దాం, బాగుంటుంది. ఓకే. సో కొంచెం ఓకేనా. సో దీనికి స్ట్రోక్ తీసుకున్నాం, ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మీరు కట్ చేసుకోండి. ఓకేనా. ఓకే. సో మీకు అన్ని పాత ఆప్షన్స్ గుర్తొస్తాయి. సో సేమ్ థింగ్ స్టార్స్ తీసుకున్నాం మనం. ఓకే. సో ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఆబ్జెక్ట్ బ్లెండ్ ఆప్షన్స్ 20 పెడదామా, 20 వద్దు, ఎక్కువ 10 పెడదామా. ఓకే. ఆబ్జెక్ట్ బ్లెండ్. ఓకే. సెలెక్ట్ చేసుకోండి అండ్ బ్లెండ్ ప్లస్. ఓకేనా. సంథింగ్ లైక్ దిస్. సో తర్వాత మీరు వీటన్నిటిని మీరు గ్రూప్ చేసేసుకోండి. ఓకేనా. కంట్రోల్ జీ, సెంటర్లో పెట్టుకోండి. ఓకే. గ్రీన్ పోయింది కదా, అన్నీ సెలెక్ట్ కాలేదు.
ఓకేనా. ఇప్పుడు అన్నీ సెలెక్ట్ అయినాయి, అయినా అన్నీ సెలెక్ట్ అవ్వలేదా? ఓకే, ఇప్పుడు అన్నీ సెలెక్ట్ అయినాయి. ఓకే, సో జస్ట్ వన్ లాస్ట్ అట్రాక్షన్, మనం ఒక బ్యాక్గ్రౌండ్ పెడదాం, సర్కులర్ బ్యాక్గ్రౌండ్. పర్ఫెక్ట్ సర్కిల్కి మనం ఏం చేద్దాం, షిఫ్ట్, ఓకేనా. సో అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఓకే, సో ఇక్కడ మనము యాక్చువల్లీ ఇంకొక 3 స్టార్స్ పెడదాం. ఓకే, సో Ctrl+C, Ctrl+F, ఓకేనా. Ctrl+C, Ctrl+F. సో అంటే ఏమవుతుంది, మనకి డిఫరెంట్ కలర్ వస్తుంది. ఓకేనా, డిఫరెంట్ కలర్ వస్తుంది. ఓకే, సో దీనికి మీరు కావాలంటే కొంచెం డిఫరెంట్ గ్రేడియంట్ ఇవ్వండి. సో మనం బ్లూయిష్ గ్రేడియంట్ ఇవ్వండి. ఓకేనా, సెంటర్ రెడ్. ఓకేనా, అండ్ వీటికి అట్రాక్షన్ కోసం ఒక సింపుల్ వైట్ అవుట్లైన్ ఇద్దాం. చూడండి వచ్చింది, అన్నిటికి లైట్గా వచ్చింది. ఓకే, మరి ఇంత వద్దులేండి, లైట్గా. ఓకే, వైట్ అవుట్లైన్. ఓకేనా, రైట్. అండ్ దీనికి కూడా మనం ఒక వైట్ అవుట్లైన్ ఇద్దాం. వైట్ అవుట్లైన్స్ ఇవ్వండి, లుక్ వస్తుంది. చూడండి, ఓకేనా. అండ్ ఇక్కడ మనము దీనికి పెట్టేద్దాం, ఇది ఇక్కడ పెడదాం. ఓకేనా, దీన్ని డూప్లికేట్ చేస్తాం. Okay, so something like this. And last and final is Hyderabad race car kuda HRC అన్నమాట. Okay, HRC. సో ఈ హెచ్ఆర్సీని మనం ఏం చేద్దామంటే దీనికి మనము ఇంపాక్ట్ ఇద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఇది ఇద్దాం. గుర్తుందా ఇది, పల్చ్ గుర్తున్నాయి కదా, పెడదాం, బాగుంటుంది. రైట్, సో దీనికి వైట్ ఇద్దాం, ప్యూర్ వైట్ కలర్. కవర్లుగా వైట్ ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫైనల్ సర్కిల్ తీసుకున్నాం. సో ఈ సర్కిల్ మనము బ్యాక్ పెట్టేద్దాం అన్నిటికంటే. ఓకేనా, ఎప్పుడైనా షిఫ్ట్ పట్టుకొని చేయండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. ఓకేనా, అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఓకే,
రైట్, ఒక బ్యాడ్జ్ లాగా వచ్చింది. ఎల్లో కలర్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ టెక్స్ట్ యాక్చువల్లీ దీనికి ఏ కలర్ బాగుంటుంది మనకి, ఒక డార్క్ బ్లూస్ కలర్ ఆర్ వైట్ చూద్దామా. వైట్ బాగానే ఉంది కదా. అండ్ కావాలంటే దీనికి మీరు ఒక సింపుల్ డ్రాప్ షాడో కూడా ఇవ్వచ్చు. లైట్గా వచ్చింది డ్రాప్ షాడో, వీటికి కూడా ఇద్దాం డ్రాప్ షాడో, లైట్ డ్రాప్ షాడో ఇద్దాం. ఓకేనా, లైట్గా వచ్చింది. రైట్, సో చూడండి, యూజింగ్ ఇమేజ్ ట్రేస్ మనం ఒక లోగో కంప్లీట్ చేసాం. సో దీన్ని మనము ఫైనల్గా ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకేనా. సో దీన్ని ఎక్స్పోర్ట్ యాజ్ సో సంథింగ్ లైక్ ఇది హైదరాబాద్ రేజ్ ప్లాట్. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ అండి. చూడండి, కంప్లీట్గా మనము ఒక హార్స్ది ఫోటో తీసుకొని చేసాం.